హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. ఈరోజు పౌర్ణమి బుధవారం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమినే మనం వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. ఇది ఉత్తరాయణానికి దక్షిణాయనానికి మధ్యలో వచ్చే పౌర్ణమి. ఈరోజు దేవతల నుండి చంద్రుడికి కిరణాల రూపంలో మనకు ఆశీస్సులు అందుతూ ఉంటాయి. సకల దేవతల శక్తి చంద్రుడిలో నిక్షిప్తం చేయబడి ఆ చంద్రుని కిరణాల ద్వారా భూమిపైన ప్రసరిస్తుంది. ఈరోజు ఈ సమయంలో గురు ధ్యానం చేయడం, గురు భక్తి ఎవరైతే చేస్తారో వారిలో ఆధ్యాత్మిక శక్తి ప్రభావితం అవుతుంది. దేవతలందరూ కలిసి ఈరోజు పౌర్ణమిని ఆచరిస్తారు. అంతేకాదు బుద్ధుల వారు కూడా ప్రపంచానికి తన ప్రవచనాలను ప్రారంభించిన రోజు ఈరోజు. అలాగే ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏంటి అంటే, పూర్వంలో వ్యాస మహర్షి తండ్రి పరాశర మహర్షి దేవతలకు గురువు. ఇతనికి సత్యవతి తోడైంది. సత్యవతి మాతృగా, పరాశరుడు పితృవుగా వ్యాస మహర్షికి జననం ప్రాప్తిస్తుంది. వ్యాస మహర్షి చిరంజీవుడు, అంటే యుగాంతరాలు జీవించి ఉంటాడు. వీరికి శుకుడు గురువు. చిలక రూపంగా ఎన్నో బోధనలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అలాగే దేవతలకు, ప్రజలకు వేదాలు అర్థం కాలేదు. పూర్వంలో ఒకే ఒక వేదం ఉండేది, అదే బృహత్ వేదం. ఆ వేదాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ విధంగా విభజించి అందరికీ అర్థమయ్యే విధంగా అందించాడు వ్యాస మహర్షి. అలాగే బ్రహ్మసూత్రాలను, 18 పురాణాలను, భాగవత మహాభారతాన్ని కూడా మనకు వ్యాసుల వారు అందించారు. దానికి కృతజ్ఞతగా దేవతలు ఈరోజు వ్యాస మహర్షిని గురువుగా స్వీకరించిన రోజు. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ గురువే నమః. ఈ విధంగా ఈ నామాన్ని జపించినట్లయితే గురువుల అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు చంద్రుడి నుంచి వచ్చే కిరణాల్లో ఆధ్యాత్మిక శక్తి అనేది అధికంగా ఉంటుంది. దానిని స్వీకరించిన వారికి ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది. గు అంటే అజ్ఞానం, రు అంటే చెరిపేవారు, అంటే మనలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని, చీకటిని చెరిపేవారే గురువు. ఇక రేపు ఉదయం పూజ. రేపు గురువారం గజకేసరి యోగం ఉంది. రేపు ఉదయాన్నే తలకు నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేసి దత్తాత్రేయ వృక్షం, ఔదుంబర వృక్షం, దానినే మేలు చెట్టు అంటారు, ఆ మేలు చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీరు పోసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని అసలు ఎన్నో సంవత్సరాల నుండి తీరని మీ మనసులోని కోరికను కోరుకోండి. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇలా మీకు మేడి చెట్టు దొరకని పక్షంలో ఇంట్లోనే దత్తాత్రేయుని ముందు నెయ్యి దీపం వెలిగించి దత్తాత్రేయ కవచం కానీ, దత్తాత్రేయ అష్టకాన్ని కానీ పారాయణ చేస్తే ఖచ్చితంగా మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.